హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక కొత్త పెన్షన్స్కి అన్ని రకాల అర్హతలు ఉండి ఇంతవరకు కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా రేపటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం వారి నుంచి దరఖాస్తులు అయితే తీసుకోబోతుంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా జారీ చేయబోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 50 ఏళ్ల పెన్షను, వితంతు పెన్షను, ఒంటరి మహిళా పెన్షన్తో పాటుగా వృద్ధాప్య పెన్షన్, దివ్యాంగ పెన్షన్ ఇలా దాదాపుగా 28 రకాల పెన్షన్లను మనకి ప్రతి నెల కూడా అందజేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ చేపట్టడానికి కీలక ప్రకటన అయితే రాబోతోందనమాట సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాల నుంచి కూడా ఒక కొత్త పెన్షన్స్ కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ప్రతి నెల కూడా ఒక్కొక్క కేటగిరీ చొప్పున పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా మిగిలిన కేటగిరీలకి సంబంధించి పెన్షన్కి ప్రభుత్వం ఎక్కడా కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ఎక్కువ మంది చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారన్నమాట. ఈ కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి. వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు 50 ఏళ్ల పెన్షను, వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, దివ్యాంగుల పెన్షన్లు, ఒంటరి మహిళా పెన్షన్ ఇలా అన్ని రకాల పెన్షన్కి సంబంధించి భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. దరఖాస్తుల ప్రక్రియ పైన అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు. రేపటి నుంచి కూడా స్వతంత్ర దినోత్సవం కానుకగా కొత్త పెన్షన్లపైన భారీ శుభవార్తను అయితే అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. ఇక్కడ దాదాపుగా 28 రకాల కేటగిరీలకి సంబంధించి పెన్షన్ అందజేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఈ పెన్షన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ప్రూఫ్స్ అనేది మనం కలిగి ఉండాలి, ఎలాంటి అర్హతలు ఉన్న వారికి పెన్షన్ అనేది వస్తుందని చెప్పేసి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందామండి. మరి ఈసారి పెన్షన్ మంజూరు విషయం పైన మరి కఠినమైన షరతులు అయితే ఉండబోతున్నాయండి. అంటే నిజమైన అర్హులకి మాత్రమే, నిజమైన పేద మరియు బడుగు బలహీన వర్గాలకి సంబంధించి వారికి మాత్రమే పెన్షన్ అందజేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కొత్త పెన్షన్లను అమల్లోకి తీసుకురావాలని చెప్పి చూడడం జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త పెన్షన్లకి సంబంధించి తాజా నిర్ణయం రేపు ప్రకటన అయితే రాబోతుంది. ఇక ఏ తేదీ నుంచి ఒక పెన్షన్ని ప్రభుత్వం అయితే దరఖాస్తు స్వీకరించబోతుంది అనే వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారి వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి వచ్చేటటువంటి ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక వివరాలకు వెళ్ళిపోతే కనుక మరి ఏపీలో కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్ అందజేస్తామని చెప్పేసి మరి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా కొత్త పెన్షన్లు అనేది మంజూరు చేయలేదండి. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాల నుండి కూడా చాలామంది ఒక పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే గత ప్రభుత్వం నుంచి కూడా దరఖాస్తు పెట్టుకున్న వారు చాలామంది ఉన్నారండి. వారికి కూడా ఇంతవరకు పెన్షన్ అనేది మంజూరు చేయలేదు. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, అదేవిధంగా వికలాంగులు కానివ్వండి, వీరందరూ కూడా మరి సరైన సమయంలో వారికి పెన్షన్ అందక చాలా రకాల ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగిందండి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జూన్ 12 నుంచి కూడా ఈ యొక్క కొత్త దరఖాస్తు ప్రక్రియ చేపడతామని చెప్పిందండి. అధికారికంగా కూడా ఎక్కడ మరి దీనికి సంబంధించినటువంటి ప్రకటన రాలేదు. అయితే చివరి నిమిషంలో దీన్ని మరలా కూడా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం ఇలా వాయిదాల మీద వాయిదా వేస్తూ ఉంటే చాలామంది పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకున్న వారు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఆగస్టు 15 సందర్భంగా ఈ కొత్త పెన్షన్స్కి సంబంధించి భారీ అప్డేట్ తీసుకురావాలని చెప్పేసి మరి మనకి ఇక్కడ సమాచారం అయితే ఉందండి. ఎవరైతే కొత్త పెన్షన్లపై మరి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. తొందరలోనే దరఖాస్తు ప్రక్రియ చేపడతామని చెప్పేసి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క ఒక్కొక్క కేటగిరీ పెన్షన్లకి సంబంధించి ఎవరైతే మరి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం పెట్టుకోవాలన్నమాట. దీంతో పాటుగా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద దాదాపుగా 1,00,000 మందికి పైగా మహిళలకు స్పౌజ్ పెన్షన్ మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. ఎవరికైనా భర్తకు పెన్షన్ వస్తూ ఆ భర్త మరణిస్తే కనుక వెంటనే ఆ పెన్షన్ని భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పౌజ్ పెన్షన్ అంటారనమాట. మరి మహిళలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క పెన్షన్ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని చెప్పి స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ తీసుకోవడం అయితే జరిగిందండి. ఇప్పటివరకు కూడా ఈ స్పౌజ్ పెన్షన్ కింద దాదాపుగా మరి 1,00,000 మందికి పైగా మహిళలు అయితే లబ్ధి పొందడం అయితే జరిగిందనమాట. స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వారు వెంటనే భర్త యొక్క డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డు,
అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు మీ సచివాలయాలకు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులకి గనక మీ దరఖాస్తులన్నీ ఇవ్వడం వల్ల వారు అక్కడ దరఖాస్తు ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి మరి మీకు పెన్షన్కి సంబంధించి అప్లై చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా అప్లై చేసుకుంటే కనుక ప్రభుత్వం మీకు వెంటనే ఒకసారి మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ కింద 4,000 రూపాయల పెన్షను మరి కుటుంబ ప్రభుత్వం ఇస్తుందండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్పౌజ్ పెన్షన్కి సంబంధించి అర్హత ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క పెన్షన్ కోసం అప్లై చేసుకోండి. ఇక మనకి 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించి మరి కుటుంబ ప్రభుత్వం అది ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ స్పౌజ్ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని అంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూసే పెన్షన్ 50 సంవత్సరాల పెన్షన్. కూటమి ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూసేటువంటి మరొక అతి ముఖ్యమైన పథకం మరి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూసేటటువంటి అతి ముఖ్యమైన ఇంకొక పెన్షన్ ఉందండి. అదేంటంటే 50 ఏళ్ళకే పెన్షన్ అనమాట. ఈ 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పడం అయితే జరిగిందండి. ఈ 50 ఏళ్ల పెన్షన్ ఎప్పటి నుంచి మంజూరు అవుతుందా అని చెప్పేసి, ఎప్పటి నుంచి విడుదల చేస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడటం అయితే జరుగుతుంది. దాదాపుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి 50 ఏళ్ళు పూర్తి అవ్వగానే ఒక పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుందండి. ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్ కూడా మనకి దాదాపుగా 4,000 రూపాయల వరకు అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మనకి ఆగస్టు 15 నుంచి మరి ప్రకటన అయితే రాబోతోందండి. అదేవిధంగా మరి వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, మరి వీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ కేటగిరీకి సంబంధించి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. వృద్ధులైతే కనుక మీ యొక్క ఆధార్ కార్డులో 60 ఏళ్ళు పూర్తయినట్టుగా ఆధార్ కార్డు ఉండాలన్నమాట. అదేవిధంగా వితంతువులకి భర్త యొక్క డెత్ సర్టిఫికేట్, ఒంటరి మహిళలకి దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ మీకు ఎంఆర్ఓ ఆఫీసులో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఒంటరి మహిళ సర్టిఫికేట్. దీంతోపాటు వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకుని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటుగా కొన్ని రకాల అర్హతలను తీసుకోవడం అయితే జరిగిందనమాట. అవేంటంటే ముఖ్యంగా కనుక చూసుకుంటే 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్ అనేది ఎక్కువ రాకూడదు. ఒక రేషన్ కార్డు పైన మరి ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది వస్తుందన్నమాట. మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తూ ఉంటే మీ రేషన్ కార్డులో మీకు సేమ్ అదే పెన్షన్ అయితే రాదనమాట. ఒకే రేషన్ కార్డు మీద వృద్ధాప్య పెన్షన్ వస్తుందనుకోండి, మళ్ళీ వృద్ధాప్య పెన్షన్ అయితే రాదనమాట. ఒక రేషన్ కార్డు పైన వితంతు పెన్షన్ వస్తుందనుకోండి, మళ్ళీ వితంతు పెన్షన్లు అయితే రావన్నమాట. వేరు వేరు కేటగిరీలకి సంబంధించి ఒక రేషన్ కార్డు మీద పెన్షన్ అయితే వస్తుంది, కానీ ఒకే రకం కేటగిరీకి సంబంధించి పెన్షన్ అయితే రాదు. అదేవిధంగా వికలాంగులకి సంబంధించి అయితే వస్తుందన్నమాట. వికలాంగులు ఎంతమంది ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కానీ వారు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతోపాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్న ఈ యొక్క పెన్షన్ అనేది రాదండి. దీంతో పాటుగా మీరుంటున్న ఇల్లు అనేది 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, మీరుంటున్న ఇంటి యొక్క స్థలం. దీంతో పాటుగా మీకు వ్యవసాయ భూమి కనుక మీరు కలిగి ఉంటే మరి మాగాణి 3 ఎకరాలు, అదేవిధంగా మెట్ట భూమి వచ్చేసేసి 7 ఎకరాల వరకు ఉంటే మించకుండా ఉంటే మీరు అర్హులు అనమాట. ఇవండి. అదేవిధంగా మీ యొక్క ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 నెలసరి ఆదాయం కింద ఉండాలి. ఇవన్నీ అర్హతలు మీకు ఉంటేనే మీ యొక్క పెన్షన్కి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. మరి ఆగస్టు 15 నుంచి కూడా ఒక కొత్త పెన్షన్స్కి అవకాశం కల్పిస్తున్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించిన తాజా సమాచారం ఇది. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.